రాజ్యాంగ అమలు దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాల నుంచి విద్యార్థులను రప్పించి ఈరోజు ఒక మాక్ అసెంబ్లీ నిర్వహించారు. డెఫినెట్లీ ఒక గుడ్ ప్రోగ్రామ్, అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకంటే విద్యార్థులకు ఇప్పటి నుంచి కూడా రాజ్యాంగం అంటే ఏంటి, అసెంబ్లీ ఏంటి, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటే ఏంటి, కన్స్ట్రక్టివ్ డిస్కషన్స్ అంటే ఏంటి, వీటన్నిటి మీద విద్యార్థుల్లో అవగాహన పెరగాలి, భావి లీడర్స్ను తయారు చేయాలి. ఆ దిశగా ఒక మంచి కార్యక్రమంగానే చూడాలి, బాగానే ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, శాసనసభ వ్యవహారాల మినిస్టర్ కూడా అయినటువంటి పయ్యవల కేశవ్ గారు, బై డిఫాల్ట్గా నారా లోకేష్ గారు, వీళ్ళందరూ హాజరయ్యారు. కానీ మాక్ అసెంబ్లీ, రాజ్యాంగం అమలు దినోత్సవము, ఇటువంటి కీలకమైనటువంటి మాక్ అసెంబ్లీకి కీలకమైన రోజు డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణంరాజు గారు హాజరు కాకపోవడం ఆశ్చర్యం కలిగించింది. రఘురామకృష్ణంరాజు గారు అందుబాటులో లేరా అంటే ఉన్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా ఆయన ఈరోజు శుభాకాంక్షలు కూడా తెలియజెప్పారు. డిప్యూటీ స్పీకర్గా ఉన్న రాజు గారి కార్యక్రమానికి ఎందుకు హాజరు కాలేదు అన్నది వెరీ బిగ్ క్వశ్చన్. రఘురామకృష్ణంరాజు గారికి ఇన్విటేషన్ లేకుండా ఉంటుందా? ఇంపాసిబుల్, మనం అలా ఊహించలేము. ఎందుకని అసలు రఘురామకృష్ణంరాజు గారికి డెఫినెట్లీ ఒక ప్రోటోకాల్ ప్రకారం ఏ విధంగా చూసుకున్నా ఇన్విటేషన్ ఉండే తీరాలి. తనకి ఇన్విటేషన్ ఇవ్వకుండా అవమానిస్తే రఘురామకృష్ణంరాజు గారు ఊరుకునే మనిషి కాదు, అందులో అయితే అనుమానం లేదు. ఆయనకు అవమానం జరిగితే ఆయన బౌస్ట్ అయిపోతారు. ఆయన ప్రోటోకాల్ ప్రకారం ఇన్వైట్ చేయకుండా ఆయన ఊరుకుంటారా ఏంటి? ఊరుకోరు. మరి పిలిచి ఉంటారు, ఆయన రాలేదు అంటే ఇటువంటి కీలక సమావేశానికి కూడా హాజరు కానంత అసంతృప్తిగా రాజుగారు ఉన్నారా? ఈ మధ్యకాలంలో రఘురామకృష్ణంరాజు గారికి ఉప ముఖ్యమంత్రికి కాసింత డిస్టెన్స్ ఉంది అన్న మాటలు నిజమా? లేకుంటే రఘురామకృష్ణంరాజు గారికి ప్రభుత్వానికి మధ్య ఏమైనా డిస్టెన్స్ ఉందా? ప్రభుత్వ పెద్దలకి మధ్య ఏదో ఒక అసంతృప్తి రాజుగారిలో ఉంది అంటూ ఉన్నారు. ఫస్ట్ నుంచి అసంతృప్తిగానే ఉన్నారు. తనకు మంత్రి పదవి రాకపోవడం, తను అనుకున్న ఏది ప్రభుత్వం నెరవేర్చకపోవడం, చివరికి డిప్యూటీ స్పీకర్ ఇచ్చేసి అట్లా ఆయన పక్కన కూర్చోబెట్టడం, చాలా రకాలుగానే రాజుగారు ఏమో సంతృప్తికరంగా లేరు. మరి ఇప్పుడు ఆ సంతృప్తికరంగా లేనిది అసంతృప్తి పతాక స్థాయికి వెళ్ళేమన్నా హాజరు కాలేదా అనే చర్చ అయితే స్టార్ట్ అయింది. బహుశా మళ్ళీ రాజుగారు దీని మీద స్పందిస్తే క్లారిటీ వస్తుందేమో.